అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా గొర్ల దగ్గర ఉన్న ఈ తారక రామసాగర్ ప్రాజెక్టుకి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ తారక రామసాగర్ ప్రాజెక్టు ఎంతో ఎక్కువ ఆయకట్టు ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చాలా తక్కువ బడ్జెటే, అది కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. కానీ అది ఎంతవరకు ఖర్చు పెడతారో తెలియదు. ఆ నీళ్ళు ఎంతవరకు మనకు అందిస్తారు అనేది తెలియట్లేదు. ఇప్పటికే అనేక దశాబ్దాలు అయిపోయింది, ఇప్పటికీ దీని ఫలాలు అందట్లేదు ఈ ప్రాంత ప్రజలకి. త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, తారక రామారావు సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎంత వెనకబాటుకి కారణం ఏంటంటే, కేవలం మనకున్న వనరులను, నీటి వనరులను సద్వినియోగం చేసుకోలేకపోవడం, ప్రాజెక్టులు పూర్తి చేయగలిగిన సత్తా కలిగిన నాయకత్వం లేకపోవడం, ఈ యొక్క బలహీన అసమర్థ నాయకత్వమే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకు శాపంగా మారిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒక తెలంగాణలో ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి లాగా, ఒక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు లాగా మన ప్రాంతంలో నాయకులకి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అంత సత్తా లేకపోవడం అనేది మనం చాలా నష్టపోతున్నాము. ఆ స్థాయిలో నాయకులు ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం.